హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా పల్లి చట్నీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే 1 కప్పు పల్లీలను అయితే వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేస్తున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు వేయించాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు పుట్నాల పప్పును అయితే వేసుకోవాలి. వీటిని కూడా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. మనకు లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పునైతే వేసుకుంటున్నాను. అలాగే మీకు చట్నీకి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనికైతే పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా వేగాక మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పల్లి చట్నీని అయితే ఇందులోకి వేసుకోవాలి. 1 మినిట్ ఉంచి మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు లేట్, ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.